ఆ విద్యార్థులకు పుట్టుకతోనే అంధత్వం అయితేనే కష్టపడి చదివి జీవితంలో ముందుకెళ్లాలని భావించారు. విభిన్న రూపాలతో రోబోటిక్ కార్లు తయారు చేస్తూ తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. వారే విశాఖకు చెందిన వారిజ నేత్రాలయ సంస్థకు చెందిన విద్యార్థులు. అంతేకాదు ఇటీవల భోపాల్లో జరిగిన ప్రాంతీయ వరల్డ్ స్టెమ్ రోబోటిక్స్ ఒలింపియాడ్ కాంపిటీషన్లో విజేతలుగా నిలిచి ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న విద్యార్థుల కథనమిది. పట్టుదల కృషి ఉంటే జీవితంలో ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తున్నారీ అంధ విద్యార్థులు. వైకల్యం అడ్డు వస్తున్నా ప్రతిభ చాటి ప్రశంసలు అందుకోవడంలో ముందంజలో ఉన్నారు. అనుకున్న లక్ష్యాలు సాధించాలనే తపనతో ముందుకు సాగుతున్నారు. గురువులు నేర్పిన పాఠాలను వింటూ ఆధునిక సాంకేతికతతో కూడిన అద్భుతాలు సృష్టించే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ ఉన్నవారందరూ పుట్టుకతోనే అందులైన విద్యార్థులు. చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలబాలికల కోసం వారిజ నేత్రాలయ అనే సంస్థను విశాఖపట్నం జిల్లా రామాద్రిలో ఏర్పాటు చేశారు. విద్యార్థుల అభిరుచికి తగ్గట్లుగా విద్యాభ్యాసం, నైపుణ్యాలు, క్రీడలతో పాటు వివిధ అంశాల్లో నిర్వాహకులు తర్ఫీదు ఇస్తున్నారు. వివిధ విభాగాల్లో క్రికెటర్లు, అథ్లెట్లుగా రాణించి ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నారీ చిన్నారులు. వరల్డ్ స్టీమ్ అండ్ ఒలింపియాడ్లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారి విద్యార్థి బృందం. మిత్రుల సహకారంతో రోబోటిక్స్ కార్లు తయారు చేసి ఔరా అనిపిస్తున్నారు. నేర్చుకోవాలనే శ్రద్ధతో, పట్టుదలతో శ్రమించి ఈ ప్రయోగాన్ని పూర్తి చేశామని చెబుతున్నారు. అక్టోబర్లో అహ్మదాబాద్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమవుతున్నామని వివరించారు. ఈ లైన్ ఫాలోయింగ్ అనేది కలర్ సెన్సార్ ద్వారా లైన్ ఫాలో అనేది మేము డిటెక్ట్ చేస్తుంది. ఆ కలర్ సెన్సార్స్ ని డిటెక్ట్ చేయడానికి థ్రెషోల్డ్ అనేది యూజ్ చేస్తారు. బ్లాక్ లైన్ మీద ఈ సెన్సార్స్ ని పెట్టి ఆ బ్లాక్ లైన్ మీద ఎంత రిఫ్లెక్ట్ అవుతుందో చూసి, మళ్ళీ వైట్ లైన్ మీద కూడా ఎంత రిఫ్లెక్ట్ అవుతుందో చూసి ఆ రెండింటిని కలిపి బై 2 చేస్తే ఎంత వాల్యూ వస్తుందో అలా థ్రెషోల్డ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇందులో మేము కలర్ సెన్సార్స్ అనేవి ఉపయోగించాము. లైన్ ఫాలో అవడానికి హెల్ప్ఫుల్ గా ఉంటాయని. ఇది స్పైక్ ప్రైమ్. ఇది అసలైన బ్రెయిన్ ఆఫ్ ది రోబో. దీనికి వర్డ్ బ్లాక్స్ ద్వారా ప్రోగ్రామింగ్ చేస్తాము. ప్రోగ్రామింగ్ అనేది కొంచెం కనబడే పిల్లలతో అవుతుంది. అంటే వాళ్ళు చూసి చాలా దగ్గరగా పెట్టుకొని చూసి ప్రోగ్రామింగ్ చేస్తారు. తన ఇంట్రెస్ట్ బట్టి తను రోజు ప్రోగ్రామింగ్ చెప్తుంటే తను ప్రాక్టీస్ చేసి తనే నేర్చుకుంది. వీళ్ళు ఓవర్ కన్స్ట్రక్షన్ లో హెల్ప్ చేస్తారనమాట. కంప్లీట్ గా ఇది కన్స్ట్రక్ట్ చేయడం, ఇది వెళ్తుందా మూవింగ్, ఫార్వర్డ్ యాక్షన్, బ్యాక్వర్డ్ యాక్షన్ వాళ్ళు టెస్ట్ చేయడం అది చేస్తారనమాట. భోపాల్కి నేషనల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ నేషనల్స్ ఇప్పుడు అక్టోబర్ 4th and 5th అహ్మదాబాద్ లో జరగబోతున్నాం అనమాట. పాఠశాల పరిసరాల్లో లభ్యమయ్యే వ్యర్థాలతో స్టెమ్ బెలూన్ కారును రూపొందించారు మరో విద్యార్థి బృందం. వీరు తయారు చేసిన కారు అతి తక్కువ సమయంలో గమ్యాన్ని పూర్తి చేసి జాతీయ స్థాయిలో చోటు సంపాదించుకుంది. వ్యవసాయం చేయడానికి వీలుగా స్మార్ట్ అగ్రికల్చర్ స్టిక్ అనే పరికరాన్ని తయారు చేశారు మరికొందరు విద్యార్థులు. సెన్సార్లను ఉపయోగించి భూమిలో తేమ శాతం కనుగొనే విధంగా దీనిని ఆవిష్కరించారు. మనం ఎప్పుడైతే దీన్ని అంటే ఎయిర్ ని రిలీజ్ చేస్తాం అప్పుడు ఈ కారు ముందుకు పుష్ చేస్తుంది. బాటిల్ క్యాప్స్ తో, అలాగే ఫ్లూట్ బోర్డ్స్ తో, బెలూన్ తో, టూత్ పిక్స్ తో మేము దీన్ని రెడీ చేసాం. భోపాల్లో చాలా మంది వచ్చారు ఇలా బెలూన్ కార్స్ తో. అందరూ 8-9 సెకండ్స్ కి వాళ్ళది ఫినిష్ అవ్వడానికి అయింది. కానీ మేము 5 సెకండ్స్ లో ఒకసారి, 6 సెకండ్స్ లో ఒకసారి మా బెలూన్ కార్ ని పంపించాం. ప్రస్తుతానికి ఏఐ కదా వరల్డ్ లో అంతా రన్ అవుతుంది. మేము కూడా రోబోటిక్స్ ఇంట్రడ్యూస్ చేసాము. దీనికి ఈ చివరిన ఒక అంటే మాయిశ్చర్ సెన్సార్ అని ఒకటి పెడతాం. మనం మట్టిలోకి పెట్టిన వెంటనే ఇక్కడ డిస్ప్లే అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా అది ఎలా ఉంది, డ్రైగా ఉందా, వెట్టిగా ఉందా, దాని మాయిశ్చర్ లెవెల్స్ ఎంత, టెంపరేచర్ లెవెల్స్, హ్యూమిడిటీ ఎంత అని తెలుసుకోవచ్చు. స్టార్టింగ్లో మేము ఓన్లీ బ్లైండ్ స్టిక్ చేసాం అనమాట. బ్లైండ్ స్టిక్ చేసిన తర్వాత వీళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసేసి దాన్నేమో ఓన్లీ నావిగేషన్ కాకుండా
ఎర్త్ లో మాయిశ్చర్ ఎంత ఉంది, అక్కడ టెంపరేచర్ ఎంత ఉంది, అవన్నీ కూడా డిటెక్ట్ చేసి ఫీల్డ్ కి ఎంత వాటర్ ఇవ్వాలి, ఎప్పుడు వాటర్ ఇవ్వాలి అని కూడా సజెస్ట్ చేస్తుంది. నాన్ లెగో లైన్ ఫాలోయింగ్ రోబోట్ ను తయారు చేసి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు విద్యార్థులు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో దీన్ని పూర్తి చేశామన్నారు. సంస్థలో వ్యవసాయంపై మక్కువ ఉన్న విద్యార్థులు సైతం ఉన్నారు. నేత్రాలయ పాఠశాలకు 3 స్థానాలు రావడం గర్వకారణంగా ఉందన్నారు. అహ్మదాబాద్ లో నిర్వహించే రోబో కాంపిటీషన్స్ లో పాల్గొని అవార్డులు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇది కూడా స్పైక్ లాగే లైన్ ఫాలో చేసుకుంటూ థ్రెషోల్డ్ కర్వ్స్ తిరుగుతూ అది ఫినిషింగ్ లైన్ కి వెళ్తుంది. ఇది 53 సెకండ్స్ లో ఫినిష్ చేస్తుంది. ఇందులో చాలా చిన్న మైన్యూట్స్ ఉంటాయి, కానీ మా టీచర్స్ ద్వారా ఇవి మేము తెలుసుకొని చేసాము. ఒకటి 5 ఛానల్ సెన్సార్, మరొకటి 7 ఛానల్ సెన్సార్. రెండిటికి ఒకటే పెట్టిన 3 లైన్స్ బ్లాక్ డిటెక్ట్ చేస్తే మిడిల్ లైన్ వైట్ డిటెక్ట్ చేస్తుంది. క్రికెట్ లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ఫేస్ చేయాలి అని దానికి ఒక 2 సొల్యూషన్స్ కనుక్కున్నారు. దాంట్లో విన్ అయ్యారు కూడా FLL కాంపిటీషన్. వాళ్ళకి అగ్రికల్చర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ ఐడియా ఏంటంటే బ్లైండ్ వాళ్ళు ఎందుకు చేయకూడదు అనేసి దానికి సరిపడా ఒక ప్రోగ్రామింగ్ అది తయారు చేసుకుని దాన్ని టెక్నికల్ గా ఎలా వర్కౌట్ చేయాలి అన్న దాని మీద వర్క్ చేశారు. 3 ప్లేస్లు రావడం ఒకే స్కూల్ కన్నది చాలా గర్వకారణం. భోపాల్ లో రోబోటిక్ దాంట్లో కాంపిటీషన్స్ కి వెళ్ళొచ్చారు. నెక్స్ట్ రేపు అక్టోబర్ 4th 5th లో అహ్మదాబాద్ లో జరిగే ఈ రోబోటిక్ కాంపిటీషన్స్ కూడా విద్యార్థులు అటెండ్ అవుతున్నారు. వైకల్యానికి ఎదురు నిలిచి నైపుణ్యాలపై పట్టు సాధించి సాంకేతిక పరిజ్ఞానంతో రోబోటిక్స్ తయారు చేయడం పట్ల విద్యార్థులను పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని దేశానికి మంచి పేరు తీసుకురావడమే తమ లక్ష్యమని చెబుతున్నారు విద్యార్థులు. విశాఖకు చెందిన నేత్రాలయ విద్యార్థులు మాత్రం కంటి చూపుతో సంబంధం లేకుండా వివిధ రకాలైన రోబోటిక్లను ప్రదర్శించి జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుంటున్నారు. కెమెరా పర్సన్ CH శ్రీనివాస్తో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.